ఇంకొక డేంజర్ కూడా ఉన్నది, మీకు యాద్ చేస్తున్నా, నేను ముందే చెప్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు లంగలు ఈ 2 ఏళ్ళు ఫుల్ పైసలు సంపాదించారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మీద వాడి, హైడ్రా పేరు మీద బిల్డర్లను వాన్ని వీన్ని గోకి గీరి గుద్ది గిచ్చి పైసలు బాగా గుంజిండు. ఫుల్ పైసలనే ఆయన కాడ. ఓటుకు 10,000 ఇచ్చినా ఇస్తాడు. మీరు ఏం చేయాలి ఎరికేనా, షేక్పేటలగినా మన ఇంటికాడికి వచ్చిర్రు అనుకో, వచ్చి పైసలు చేతిలో పెడతారు. అక్క నువ్వైతే పెట్టుకొని నువ్వైతే ఓటేయి, నీకు బాగా పరిస్థితి బాగలేదు, నాకు ఎరికే, నువ్వు మనోని గెలిపియాలి అని చెప్పి అట్లా ఇచ్చిపోతారు. మీరేం చేయాలి తెలుసా, వాళ్ళు హుషారుగా వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు పైసలు చేతిలో పెట్టి మిమ్మల్ని ప్రమాణం చేయమంటారు. దేవుని పటం మీదనో పిల్లల మీదనో కుటుంబం మీదనో ప్రమాణం చేయమంటారు. మీరేం చేయాలి, ఒక మంచి సీక్రెట్ చెప్తాను, ఇన్నూరు జర జాగ్రత్తగా ఇన్నూరు. ఇది ఒక్కటి, అక్క జర ఫోన్ పెట్టి నీకు దండం పెడతా. మీ ఆయన మంచిగానే ఉన్నాడు ఫోన్ పెట్టి. అయితే వాళ్ళు వస్తారు, చాలా డేంజర్ ముచ్చట చెప్తున్నా, పెద్దమ్మకి చెప్పు, డేంజర్ ముచ్చట చెప్తున్నా ఇను. అయితే వాళ్ళు పైసలు ఇస్తారు, ప్రమాణం చేయమంటారు. మీరు ఏం చేయాలి ఎరికేనా, చేయి ఆపాలి, కళ్ళు మూసుకోవాలి, లోపల తుప్పాలు 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 అనుకోవాలి. అర్థమైందా? అప్పుడు ఇంకేం ఒట్టు పెట్టినా అది చెల్లది. ఇక వాడు ఏం చెప్పమంటే చెప్పాలి, లోపల తుప్పాలు తుప్పాలు అనుకొని చెప్పాలి. ఓటు ఎటు గుద్దాలి, ఓటు ఎటు పడాలి, కారు గుర్తే పొరపాటున మళ్ళీ హాత్ పార్టీ కొట్టేస్తే మళ్ళీ హాత్ ఇస్తారు. ఇక పువ్వు పార్టీకి ఇస్తే ఇక మీకు తెలుసు, అది పూజకు పనికిరాని పువ్వు. అది అర్థమైందా? ఆ పువ్వు పార్టీ పూజకు పనికిరాని పువ్వు, అది మన రాష్ట్రానికి పనికిరాని పార్టీ. అది ఎంత మాత్రం పనికిరాని పార్టీ, మనకు రూపాయి పని చేయలేవాడు, రేపు చెయ్యడు కూడా. అందుకే మళ్ళొక్కసారి హైదరాబాద్ ఉరకాలంటే, తెలంగాణ ముంగట వడాలంటే మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. దానికి జూబ్లీ హిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలు కావాలి. మీరు అనుకుంటుండొచ్చు ఇంకా దోసాలు ఉంది కదా, ఇంకా దోసాల తర్వాత కేసీఆర్ వస్తాడు కదా. మీరిగిన జూబ్లీ హిల్స్లో గట్టి గుద్దిర్రు అనుకో, దోసాలు కూడా ఇంతజారు చేసే అవసరం లేదు. దోసాల లోపలనే ఏం జరిగినా జరుగుతుంది, ఏమైనా జరగచ్చు. అందుకే నేను అంటున్నా, మళ్ళా మనం వచ్చినాక మంచిగా పని చేసుకుందాం. వీళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో ఊది కాలది, పీరి లేవది, ఏం కాదు వాళ్ళతోని. అలా కోటెత్తే మురిలో వారేసినట్టే, దానికంటే ఏం జరగది. అందుకే దయచేసి నేను కోరుతున్న తమ్ముడు మహేష్ని కానీ, మా డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్ ఏడి వచ్చిండా, తమ్ముడు ప్రదీప్ కానీ, అట్లాగే ఇంకా మా వైద్ భాయ్ ఉన్నాడు, షకీల్ భాయ్ ఉన్నాడు, ఇంకా మా లోకల్ లీడర్లు అందరు ఉన్నారు. పేరున నేను ఎవరో పేరు చెప్పలేదో వాళ్ళందరూ మనసులో తిట్టుకోరు. మొహిద్ ఖాన్ సాబ్ అందరు మనసులో తిట్టుకోరి, బయట తిట్టుకోరి, నన్ను లోపల తిట్టుకోరి. కానీ జర్రా ఈ నెల రోజులు ఐకమత్యంగా పనిచేయండి, కలిసి కట్టుకుండుండ్రి, గట్టిగా నడువుండ్రి. దయచేసి ఒకరికోలు చెప్పుకోండి, ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి పైసలు బాగున్నాయి, వాళ్ళకు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి బెదిరిస్తారు, వీడొస్తాడు వాడొస్తాడు, ఆగమాగం ఎక్కుంటుంది, దుంకుడు ఎగురుడు ఎక్కుంటుంది. అది చూసి మీరు హైబత్ తినకూరు, ఏం కాదు. మీరు ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంకొక ఆడబిడ్డని చెప్పాలి. మళ్ళా కేసీఆర్ని తెచ్చుకోవాలి, మన రాష్ట్రం ముంగట పడాలి, మన కారోబారు నడవాలన్నా, సంక్షేమం జరగాలన్నా, మళ్ళీ మీకు బతుకమ్మ చీర రావాలన్నా, కేసీఆర్ కిట్లు రావాలన్నా, మళ్ళా 4 ముద్దలు నోట్లకు పోవాలన్నా కేసీఆర్ గారు వస్తేనే అవుతుంది. మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకోవాలనే మాట ఒక్కొక్కరం చెప్పుకోవాలి. చెప్పుకొని మన అభ్యర్థి గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ కూడా ఇంటింటికి వస్తుంది. జర ఆడబిడ్డను ఆదరించండి. ఇవాళ భర్త దూరమై వాళ్ళ పిల్లలు కూడా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ తండ్రి లేక. అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడండి. కేసీఆర్ గారిని మళ్ళీ మన పార్టీని గెలిపించుకొని ముంగట పోదాం. షేక్పేటలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మీకు ఇచ్చే ప్రతి మాట తమ్ముడు మహేష్ కానీ, ప్రదీప్ కానీ, మన నాయకులు కానీ ఇంటింటికి వచ్చి అక్కడ మన సమస్యలుంటే మేము కూడా రాసుకుంటాం. రాసి పెట్టుకొని కుదిరితే ఇప్పుడే ప్రభుత్వం మీద కొట్లాడి పని చేపిస్తాం. లేదంటే 2 ఏళ్ల గవర్నమెంట్లకు వస్తాం, వచ్చినాక బరాబర్ నిలబడి పని చేయించే బాధ్యత మాదే అన్నమాట. మళ్ళొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, ఆకలి అవుతుంది మీకు కూడా, దయచేసి అందరికీ భోజనం ఉన్నది, భోజనం చేసి పోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, జై తెలంగాణ.